మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ అడ్డా. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏపీడిఎస్కి సంబంధించి మనకు సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్కి సంబంధించి మనం వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇక ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ హెచ్ఈసి గ్రూప్ చదవడం పాస్ కావడం చాలా సులభం, ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. ఎంపీసీ గ్రూప్ చదవడం పాస్ కావడం చాలా కష్టం, ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ. ఈ ఎంపికలో ఒక సగటు సాధన కలిగిన విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ. ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ద్విఉపగమ పరిహార. అంటే ఏంటంటే ఇక్కడ రెండు విధాలుగా అయితే కరెక్ట్గా ఉంది కాబట్టి, అంటే పాజిటివ్గా ఉంది కాబట్టి ద్విఉపగమ, ఒకటి వచ్చేసి నెగిటివ్గా ఉంది కాబట్టి పరిహార. ద్విఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్, సరైన లక్షణములు ఎంచుకోలేకపోయే విద్యార్థి ఎంచుకున్న లక్ష్యములను చేరుకోవడంలో తరచుగా విఫలమయ్యే విద్యార్థి భవిష్యత్తులో దేనికి గురవుతాడని ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు భావిస్తున్నావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కుంటనంకి. సరైన లక్ష్యములు ఎంచుకోలేకపోయిన విద్యార్థి అంటే ఇక్కడ మనం తీసుకునే సలహా అనేది ఏదైనా ఒక విధానం అనేది ఒక లోటుని కలిగి చేస్తుంది కాబట్టి దాన్ని కుంటనం కిందకి తీసుకుంటా ఉండి. ఓకే, నెక్స్ట్, పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి మా పాఠశాలలో చాలామంది ఆ పరీక్షల్లో ఫెయిల్ అయినారని తన తంత్రికానికి సమాధానం చెప్పడంలో ఉపయోగించిన రక్షిత తంత్రం ప్రక్షేపణం కిందకి వస్తుందండి. ఓకే, నేనే. సాధారణ పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులు తెచ్చుకోలేకపోయే రాజు అనే 10వ తరగతి చదివే విద్యార్థికి చివరికి పరీక్షల్లో 10 గ్రేడ్ పాయింట్లు తెచ్చుకున్నట్లు, ప్రతిభా అవార్డు ముఖ్యమంత్రి చేతుల మీద అందుకున్నట్లు, తన ఊరిలో అందరూ తనను మెచ్చుకున్నట్టు ఊహించుకొని సంతృప్తిని పొందుతున్నాడు. దీనిని ఏ రక్షతంత్రం? మనము ఊహించుకోవడాన్ని స్వైర కల్పన అంటారండి. ఇక్కడ ఎక్కడైనా కానీ ఏ మ్యాటర్ అయినా ఇచ్చుకోండి, ఊహించుకోవడం అంటేనే స్వైర కల్పన. సుబ్బు అనే విద్యార్థి ఇతర పిల్లలతో చాలా కలుపుగోలుగా ఉంటాడు. చాలా ఆనందంగా చురుగ్గా ఉంటాడు. స్కూల్ ఫంక్షన్లలో తానే నాయకుడిగా వ్యవహరిస్తూ అందరినీ కలుపుకుంటూ ఫంక్షన్ను చక్కగా నిర్వహించగలుగుతున్నాడు. అయితే కార్ల్ యాంగ్ ప్రకారం ఈ విద్యార్థి ఏ దాని కిందకు వస్తాడంటే బహిర్వర్తనుడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ బహిర్వర్తనుడు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ క్రింది వానిలో ఏ విద్యార్థిని మానసిక ఆరోగ్యవంతుడిగా గుర్తిస్తావు? రాములో భావోద్వేగ సమతుల్యత కనిపిస్తుంది. సుబ్బు తన శక్తిని మించి లక్ష్యములను తరచుగా ఎంచుకుంటున్నాడు. రాధ సంతృప్తికరమైన వ్యక్తిగత సంబంధాలను కలిగి ఉంది. ఏసీలు మాత్రమే సరైనవి అండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.